అందరికీ ప్రైజ్ లాడండి. 3 రోజులు ఈ విధంగా చేయండి. 5 అద్భుతాలు చూస్తారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి అద్భుతాలుగా మీరు చూడబోతున్నారు. నమ్మినట్లయితే తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా చక్కగా మీరు 3 రోజులు ఈ విధంగా చేసి చూసారంటే 5 అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి. కమెంట్ సెక్షన్లో తప్పకుండా అద్భుతం జరిగిందని కమెంట్ చేస్తారండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. వారు కూడా మారి రక్షణ పొందాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం 3 రోజులు 5 కీర్తనల గురించి ఎలా తెలుసుకోవాలి, మరి అద్భుతాలు ఎలా జరుగుతాయి అనేది చూద్దాము. బాధల్లో ఉన్నప్పుడు మనం ఏ వచనాలు చదవాలి, దేవుడు ఎలా స్పందిస్తాడు అన్నది ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనము. సాయంకాలమున ఉదయము మధ్యాహ్నము నేను ప్రార్థించెదను. 3 పూట్ల కూడా అంటే ఒక రోజులో 3 సార్లు మనం ఈ విధంగా ప్రార్థన చేస్తే ఆయన స్వరము మనము వినవచ్చు. మనం 3 రోజులు ఇలా చేసామనుకోండి, దేవుడు మన జీవితంలో అద్భుత కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు చెబుతున్నాడు, నేను రోజంతా దేవునితో మాట్లాడుతాను, దేవుడు నా ప్రార్థన వినకుండా ఉండడు అనని దేవుడు దానియేలుతో ఇలా సెలవిస్తున్నాడు అనమాట. దావీదు చెబుతున్నాడు, నేను రోజంతా దేవునితో మాట్లాడుతాను, దేవుడు నా ప్రార్థన వినకుండా ఉండడు, తప్పకుండా నా ప్రార్థన వింటాడని దానియేలు చెప్పాడండి. ఆ రీతిగా మీరు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ప్రార్థించండి. ఆయన మీ స్వరము తప్పకుండా వింటాడు. సాయంకాలమున ఉదయమున అంటే 3 నుంచి 6 గంటల లోపల, ఇంకా మధ్యాహ్నము 12 నుంచి 1 గంట లోపల, ఇంకా సాయంత్రము అనగా ఈవినింగు మీకు కుదిరిన టైంలో ఈ విధంగా ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మీకు అద్భుత కార్యము చేయబోతున్నాడు. ఇంకా రెండవదిగా కీర్తన గ్రంథము 34:17 వచనము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా విని వారి కష్టములన్నిటిలో నుండి విడిపించెను. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా విన్నాడు, వారి కష్టములన్నిటిలో నుంచి విడిపించాడు. నీతిమంతులంటే ఇక్కడ ఎవరు నీతిమంతులు? నీతిమంతులు అంటే ఎవ్వరూ లేరండి. మనం నీతిమంతులుగా దేవుని సన్నిధిలో మరి మొరపెట్టుకుంటే దేవుడు మన తెలుసో తెలియకో చేసిన పాపములు, తప్పులు ఏమైనా ఉంటే మన్నించి మనల్ని మన కష్టంలో నుండి విడిపిస్తాడు. మరి మీరు ఏదైతే అనుకుని మీరు ప్రార్థించాలని అనుకుంటున్నారో ఆ విషయాలన్నీ దేవుని సన్నిధిలో పెట్టండి. దేవుడు ఖచ్చితంగా మీ కష్టం నుంచి తప్పిస్తాడు, విడిపిస్తాడు. మనము ఏడుస్తూ దేవుని పిలిచినప్పుడు ఆయన వినడేమో కాదు, కష్టాల నుంచి విడిపిస్తాడు. మనం ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నన్ను మర్చిపోయాడేమో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన మనల్ని మర్చిపోలేదండి. మన కన్నీటిని ఆయన ఒక బుడ్డిలో దాచి ఉంచాడు. కష్టాల నుంచి విడిపించే దేవుడు అండి మన దేవుడు. మనం ఏడుస్తూ దేవుని పిలిచినప్పుడు ఆయన వినడేమో అనుకుంటాము, కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. కష్టాల నుంచి విడిపించే దేవుడు అండి మన దేవుడు. సో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా విని వారి కష్టంలో నుండి తప్పించును. మీరు ఏ కష్టంలో ఉన్నారో మరి హృదయాంతరము లేనటువంటి దేవుడు తెలుసండి. మరి మీరు దేని గురించి అడుగుతున్నారో, మరి మీ కుటుంబంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో నాకు తెలియదు, కానీ హృదయాంతరంగములు ఎరిగినటువంటి దేవుడికి తెలుసు. కాబట్టి మిమ్మల్ని కష్టంలో నుంచి విడిపిస్తానని చెప్తున్నాడండి. మూడవదిగా కీర్తన గ్రంథము 56:9. నేను నిన్ను మొరపెట్టుకున్న దినమున నా శత్రువులు వెనకడుగు వేస్తారు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నేను తెలుసుకుంటుని. నేను నిన్ను మొరపెట్టుకున్న దినమున నా శత్రువులు వెనకడుగు వేస్తారు, దేవుడు నా పక్షంలో ఉన్నాడని నేను తెలుసుకుంటుని. మరి నీకు ఏ శత్రువులైతే ఉండవచ్చో నాకైతే తెలియదు, కానీ కుటుంబంలో అనేకమైన మనకి తెలియని వాళ్ళు, మరి మనం అంటే పడని వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళే శత్రువులు అయిపోతారు. మనం శత్రువులు అవటం కాదండి, వాళ్ళే శత్రువులు అయిపోయి మనల్ని ఇంకా కొంచెం చాడిస్ట్గా చూడటానికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలాంటి శత్రువులు ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను మొరపెట్టుకున్న దినమున నా శత్రువులు వెనకడుగు వేస్తారు. అలాంటి శత్రువులు ఉన్నా కూడా దేవుడిని వాడిని వెనకడుగు వేసేటట్లుగా చేస్తాడండి. దేవుడు నా పక్షంలో ఉన్నాడని నేను తెలుసుకుంటుని. వాళ్ళే ఇంకా మరి దేవుని బిడ్డ, ఈ బిడ్డతో మనం పెట్టుకుంటే మనం ఇంకా మటాసే అన్నట్లుగా
వాళ్ళు వెనకడుగు వేస్తారని చెప్తున్నాడండి. దేవుడు మన పక్షాన ఎప్పుడు కూడా ఉంటాడు. సో మరి మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు కూడా వెనకడుగు వేసి మిమ్మల్ని ముందుకు నడిపే దేవుడు మన దేవుడు అండి. దేవుడు మన పక్షాన ఉంటే మనకు ఎదురు నిలబడే శక్తి ఎవరికి ఉంటుంది చెప్పండి? దేవుడే మన పక్షాన ఉన్నాడు. మనకి ఎదురు ఎవరు నిలబడతారు చెప్పండి? శక్తి ఎవరికి ఉంటుంది? మరి ఎవరు వచ్చినా కూడా దేవుడు ముందు ఎవ్వరూ నిలబడలేరండి. దేవుడు బిడ్డల్ని దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. సో తప్పకుండా మీరు ఏదైతే తలుస్తున్నారో అవన్నీ కార్యాలు జరుగుతాయి. దేవుడిని అడగండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. భయం వచ్చినప్పుడు ఈ వచనం చదవండి. నేను నిన్ను మొరపెట్టుకున్న దినమున నా శత్రులు వెనకడుగు వేస్తారు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నేను తెలుసుకుంటుని. దేవుడు మన పక్షాన ఎప్పుడూ ఉంటాడండి. దేవుడు మన పక్షాన ఉండగా విరోధి ఎవడండి మనకి? ఇంకా మనకి ఎదురు నిలబడే శక్తి ఎవరికి ఉంటుంది చెప్పండి? ఇంకా అలాంటి శక్తి మరి దేవుడే వచ్చి మనకు ఎదురుగా నిలబడినప్పుడు మనకు వచ్చేటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మరి భయం వచ్చినప్పుడు ఈ వచనము చదవండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు. ఇంకా 4వదిగా కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. కష్టకాలమున నన్ను పిలువుము, నేను నిన్ను విడిపించును, నీవు నన్ను మహిమపరచుదువు. కష్టకాలమున నన్ను పిలువుము. దేవుడు అంటున్నాడండి, చూడండి, కష్టకాలమున నన్ను పిలువుము. నీకు ఎప్పుడైతే కష్టం వచ్చిందో అప్పుడు మరి నువ్వు నీ గదిలోనికి వెళ్ళిపోయి మరి మోకరించి దేవుణ్ణి అడుగు, కన్నీటితో అడుగు. దేవుడు తప్పకుండా వింటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడండి. దేవుడు కరుణించే దేవుడు అండి. కష్టకాలంలో మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదండి మన దేవుడు. కానీ కొన్ని శోధనలు, కొన్ని మరి సమస్యలు వచ్చినప్పటికీ వాటిలన్నింటినీ జయించగలిగే శక్తిని దేవుడు తప్పకుండా ఇస్తాడండి. నేను నిన్ను విడిపించదను, కష్టకాలంలో నన్ను పిలువు, నీకున్న బాధలు అన్నిటి నుండి, సమస్యలన్నిటి నుండి నిన్ను విడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. నీవు నన్ను మహిమపరచెదవు. వాటి నుంచి విడిపించిన తర్వాత దేవుణ్ణి మనం మహిమపరుస్తామని దేవుడు సెలవిస్తున్నాడండి. ఇదే దేవుడు ఇచ్చినటువంటి హామీ, ఒక హామీ అనమాట, ఒక ధైర్యం. సో తప్పకుండా దేవుణ్ణి మీరు కష్టకాలమందు మరి మీరు ఏ కష్టంలో అయితే ఉన్నారో మరి మీకు తెలుసు కాబట్టి మరి ఆ కష్టం అనేది దేవుడికి మీరు చెప్పుకోండి, రోధించండి, కన్నీటితో ప్రార్థించండి, ఉపవాసం ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుత కార్యము చేస్తాడు. సో తప్పకుండా మీరు ఈ కార్యను నెరవేర్చుకుంటారు. నీవు పిలువు, నేను తప్పకుండా సహాయం చేస్తానని దేవుని చెప్తున్నాడండి. మీరు పిలవండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇంకా 4వదిగా కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 1వ వచనము. కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నా ప్రార్థన వినుము, నా మొర నీ యొద్దకు రానీయము. యెహోవా నా ప్రార్థన వినుము, నా మొర నీ యొద్దకు రానీయము. నీవు మరి ప్రార్థన చెయ్యి, దేవుడు తప్పకుండా నీ మొర వింటానని సెలవిస్తున్నాడు. ఇది ఒక గుండె లోతు ప్రార్థన అనమాట. మనం కష్టాల్లో ఉండగా వచ్చే ప్రార్థన అది వేరే ఉంటుందండి. మనం మామూలుగా చేసేటప్పుడు ప్రార్థన ఒక రకంగా ఉంటుంది. మన కష్టాల్లో ఉన్నప్పుడు చూడండి, కన్నీటితో ప్రార్థన చేస్తాం. మన హృదయాంతరంగములు మరి ఎరిగిన దేవుడు కాబట్టి మరి నువ్వు ఏదైతే ఎంత బాధలో ఉన్నావో నీకు తెలుసు, దేవునికే తెలుసు. కాబట్టి మీ కుటుంబంలో ఏదైతే మరి కొదువుగా ఉందో, ఏదైతే నా కుటుంబంలో కొదువుగా ఉందో, మరి ఏదైతే నీవు మరి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నావో అవన్నీ కూడా దేవుడు సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవుడు నీ ప్రార్థన, నీ మొర తప్పకుండా వింటాడు. ఇది ఒక గుండె లోతులో నుంచి వచ్చినటువంటి ప్రార్థన అండి. మన బాధను దేవునికి దాచకూడదు. మన బాధ ఏదైతే ఉందో మన మనుషులు చెప్పటం అయితే అది మనకి అనేక రకాలుగా కారణాలు అవుతూ ఉంటాయి. కానీ మనుషులు చెప్పటం అనేది అసాధ్యం అండి. మనం ఏది ఉన్నా దేవుని సన్నిధిలో మోకరించి ఆయనకి చెప్పుకున్నామనుకోండి, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకి జవాబిస్తాడు. మీరు అనుకున్నది జరుగుతుంది. సో తప్పకుండా ఈ వచనాలు చదవండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. మన బాధను దేవునికి దాచకూడదండి, సూటిగా చెప్పాలి. దేవా నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించు, నువ్వు మొరపెట్టు, దేవునితో మరి దేవుని సన్నిధిలో అడుగు. దేవుడు తప్పకుండా నీకు అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ 5 వచనాలు సాధించు, దేవుడి సన్నిధిలో అడుగు, తప్పకుండా మీకు అద్భుతాలు జరుగుతాయి. మరి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మనం పొందటమే రక్షణ కాదండి, మన బంధువులు, స్నేహితులు, రక్షకులు అందరూ కూడా రక్షణ పొందాలి. వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తండి. అంతవరకు ప్రైజ్ లార్డ్. అందరూ దేవుడు అందరినీ దీవించునుగాక. ఆమేన్.